3వ ఆదివారములో మరి ఆయన శరీర రక్తములో మరి పాల్గొని పొందుకోవడానికి దేవుడు మన కొరకు చూపించారు. ఇటు దినము చూడని వారు ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా మరి ఏ యోగ్యత లేని ఏ అర్హత లేని దేవుడు నీకు నాకు యోగ్యతను అర్హతలు ఇచ్చి ఈ విధంగా ఆయన సన్నిధిలో సిద్ధించే భాగ్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు. అందులో బట్టి దేవునికి వందనాలు. హల్లెలూయా. చక్రవర్తి మాస్టర్ గారికి, జేసీ గారికి, వారి కుటుంబాన్ని కూడా మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ సంఘ పెద్దలకు వందనాలండి, స్త్రీ పెద్దవారికి వందనాలు, పురుషులకు వందనాలు, ఎవరి బిడ్డలకి చిన్న బిడ్డలకి మా దీవుల్లో తెలియజేసుకుంటూ కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాము. 2 దినాల నుంచి భయంకరమైన జలుబండి, దగ్గు ఈరోజు నుంచి వస్తుంది. జలుబు దేవుడి కృప వల్ల బాగా మంచి ఆరోగ్యంగా ఉన్నాం, కానీ ఈ జలుబు భయంకరంగా ఉంది. వాతావరణం మార్పు అవడం ద్వారా ఎక్కడ చూసినా ఎవరిని చూసినా జలుబులు, దగ్గులతో, జ్వరాలతో బలహీనత ఉన్నారు. దేవుని కృప వల్ల దేవుడు మనకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. అందుని బట్టి దేవుడికి వందనాలు. హల్లెలూయా. ఎక్కువ సమయం కాదు, కానీ ఒక పావుగంట మాత్రమే, ఎక్కువ చెప్పలేను, కొన్ని నిమిషములు మాత్రమే ఇదని మనం ధ్యానం చేసుకుంటాము. ఈ మన పరిశుద్ధ పంచాంగము ప్రకారము, ఆల్మానిక ప్రకారము మనకి ఇవ్వనటువంటి అంశము మనం చూసుకున్నట్లయితే వ్యసనము నుండి విముక్తిని కనుగొనుట అనే అంశముని మనకి ఇవ్వబడినది. బంధకములను తెచ్చుట, వ్యసనముల నుండి విముక్తిని కనుగొనుట అనే అంశము మనకి ఇవ్వబడినది. ప్రేమల మనం ధ్యానం చేసుకున్నట్లయితే దేవుడు మరికొంత సంవత్సరం అనే దయా కిరీటమును దేవుడు మనకు ధరింపచేశారు. అమ్మ కొత్త సంవత్సరం కాలంలో సమయములు అన్ని ఎవరి స్వాధీనం ఉన్నవి? దేవుడి స్వాధీనం ఉన్నవి. కొత్త సంవత్సరం మనుషులమైన మన కాలంత కాలానిక చెప్పండి, మనుషులమైన మనకి కొత్త సంవత్సరం అది. కాలానికి మాత్రం ఎప్పుడు కూడా ఒకటి, వాటి పని కాలము వాటి చేసుకుంటూ వెళుతున్నది. కొత్త సంవత్సరం ఎవరికంటే సంవత్సరానికి కాదని కొత్త సంవత్సరం ఎవరికంటే మనుషులమైన మనకి. ఎందుకు ఈ కొత్త సంవత్సరము అని ఆలోచన చేసుకుంటే పాత జీవితంలో అనేక వ్యసనాలకు మనం బానిసలమయ్యాము. అనేకమైన వ్యసనాలకు మనము బానిసయ్యాము. వాటి నుండి విడుదల పొందుకోవడానికి నూతన సంవత్సరం అనేది మనకి. అందుకని దేవుడు మనకు కొత్త సంవత్సరం ఇచ్చామని ఆ బానిసత్వం బ్రతుకులో జీవించడం కాదు, కానీ ఈ నూతన సంవత్సరానికి కాలాలు కాదు, కానీ మనుషులమైన మనకి నూతన సంవత్సరము అనగా పాతవి గతించను, ఇదిగో సమస్తమును నూతనమైనవి. ఎవడెవడు క్రీస్తునందున ఇక నూతన సృష్టి అన్నట్టుగా మన జీవితంలో క్రీస్తుని కలిగి ఉండడమే ఒక నూతనమైనటువంటి సంవత్సరముగాను, నూతనమైన జీవితంలో కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. వ్యసనముల నుండి మనకి విముక్తి, విడుదల కలుగ చేయడము అనే అంశం మనకి ఇవ్వబడినది. అసలు మానవుడు వేటి నుండి ఏటికి బానిస అవుతున్నాడు? వ్యసనాలకు బానిస అవుతున్నాడు. వ్యసనాలు అంటే ఏంటి అమ్మా? వ్యసనాలు అంటే ఒకటే చెప్తాం, ఏంటిదండి? త్రాగుడు అనేది వ్యసనం అని చెప్తాం, అంతేనంటారా? అంటే ఆవులకి ఏంటంటే వాళ్ళ భర్త తాగులు కనుకనే ఒకటే వ్యసనం ఏంటంటే త్రాగుడు అనే వ్యసనం గురించి చెప్తాము. అంటే ఒకరు కూర్చుంటే కొన్ని వ్యసనాల గురించి మనం ధ్యానం చేసుకుంటున్నట్టయితే మొదటిగా వ్యసనం ఏంటంటే తిప్పిపోతు తనము వ్యసనం అండి. ఏదండి? తిప్పిపోతూ తనము. తిప్పిపోతాం ఏంటండి? ఇప్పుడు ఇస్రాయేలు ప్రజలకు అమ్మా దేవుడు ఆకాశాన్ని కురిపించాడు, మన్నాను కురిపించాడు, అంతేనంటారా? మన్నాను కురిపించాడు. కానీ వారు తిండిపోతులు కనుక ఏమంటున్నారు? మాకు మన్నా దేవదూతలు తీసుకునే ఆహారము. ఏదండి? మన్నా దేవదూతలు తీసుకునే ఆహారము. మన్నా మాకు వికసం ఎక్కువైంది. అది ఏం చేస్తుంది? మాంసాలు మాకు ఏం కావాలంటే వాళ్ళకి మాంసములు కావాలని కోరుకున్నారండి వారు. ఆలోచించండి, తిండిపోతుతనము అంటే దేనికి ప్రాధాన్యత ఇస్తాము మనము? ఏమిటి? ఎక్కడ ఎవరింట్లో వెజిటేరియన్ ఉంటే అనుకోండి, భోజనం కాబట్టి వెజిటేరియన్ మన నోటికే కావాలి చెప్పండి. మన 2 రోజులు తింటానే ఉన్నాం మనం. ఈరోజు కూడా ఉన్నది ఎవరికి? మన సంక్రాంతి తినేమో, కానీ కనుము ఈరోజు వర్షం 3 రోజులు ఉన్నాయి మనకి. వర్షం ఈ రోజు కూడా రండి, అవునా? లేకపోతే మనకేమవుతుందో ముక్క లేకపోతే మొత్తం దిగదు మనకి. తిండిపోతాను కొంతమంది ఉంటారండి, వాడు తినేది ఒకే రోజు తినేస్తారంటే అవకాశం ఉంటే ఏమంటారు కొంతమంది మరి ఇంటికి తింటారో తెలియదు, కానీ ఏదైనా ఫంక్షన్కి వచ్చేసరికి 2 మంది లేకాలండి ఒక తింటే.
చూడండి, అది తిండిపోతాను తెలుగు వస్తుంటే పథకములకు సాదృశ్యం ఉంటుంది. తిండిపోతులు ఎందుకంటే పథకములకు సాదృశ్యం ఉంటుందండి. అందుకని ఎంత కావాలో అంత మాత్రమే మనము తినాలి. తిండిపోతు చూడండి, ఆనాటి ఇశ్రాయేలు మనుషులు కూడా మాకు మన్నా వ్యక్తమైనది, మా మాంసం కావాలన్నప్పుడు ఏమైందంటే వారికి గమనించండి, ఈ మాంసం తిని పళ్ళలో ఇరుక్కుపోయి అనేక మంది రోగాలతో చనిపోయారండి. అర్థండి, ఏదంటే మాంసము పళ్ళలో ఇరుక్కుపోయి అనేక మంది దాని ద్వారా రోగాలు కూడా తెచ్చుకుని అనేక మంది చనిపోయినటువంటి వారు ఉన్నారు. వాటిలో చూస్తున్నాము. ఇది తిండిపోతుతనం కూడా ఒక వ్యసనం అండి. తిండిపోతులకి ఏమవుతుంది, సోమర్థనం వచ్చేస్తుంది. సోమర్థనం అనేది వచ్చేస్తుంది. వారు ఏ పని కూడా చేయలేదు. వాళ్ళు గడిపే దేవుడు అనుకుంటున్నారు కొంతమంది. గడిపే దేవుడు కొంతమంది అండి కొంచెం తినగానే కడుపు పెట్టి వచ్చేది కొంతమందికి. కొంతమంది ఎంత తిన్నా పైకి ఎత్తుంది కానీ పొట్టనేది కనిపించదు కొంతమందికి. గమనించండి, ఆలోచించండి. హల్లెలూయా హల్లెలూయా. గమనించండి, కానీ తిండిపోతుతనము అనేది ఒక వ్యసనము. మన శరీరానికి ఎంత కావాలో అంత మాత్రమే తీసుకోవాలి. ఈ రోజులలో తిండిపోతులు అయిపోయి బాగా తిండిపోతు సోమాలుగా తయారయ్యి దేనికి పనికి రాకుండా ఏ పని ఏమిటి కడుపుకుండా తినడం పని చెప్పండి చేస్తారా? చెప్పండి చేస్తారా? ఇంకోటండి, ఈ కడుపున తింటూ బాగా తినాలనుకుంటే ఏమవుతుంది, ఒంటికి షుగరు. అందుకని అంతే ఏం తినాలంటే లిమిట్ ఎంత తినాలో అంతే తినాలి. ఎక్కువ తినాలనుకుంటే ఒక్కగా వచ్చేస్తే లాభ అయిపోతుంటారు. కొంతమంది లాభ అయిపోతున్నాం అంటారు. తింటే మాత్రం కంట్రోల్లో చేయాలండి కొంతమంది. గమనించండి, వ్యసనము తిండిపోతుతనము అనేది ఒక వ్యసనము. రెండవది మద్యము. ఎందుకంటే మద్యము ఏమిస్తుంది, మత్తుని ఇస్తుంది అంటండి. ఎందుకంటే మద్యపానప్పుడు ఏ ఇంట్లో త్రాగుబోతులు ఉంటారు లేదని ఉందంటారా? మనోళ్ళు ఉందిలేండి. ఎందుకంటే మనోళ్ళంతా కూడా కొంచెం క్రమశిక్షణ ఉంది. కొంతమంది ఉన్నారు లేదండి. నన్ను ఎవరి ఏ లేదా కానీ తాగుబోతులు వీళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పామనుకోండి, మీరు త్రాగకుండా తాగొద్దాలని చెప్పామని ఏముందండి, ఏముందండి? ఈరోజు నాడు చాలా మంది చూడండి, రీసెంట్ గా ఫుల్గా తాగేస్తున్నారు. ఏమిటి, ఈ బాడీలో పార్ట్ మొత్తం పాడైపోతాయి. బాడీ మొత్తం పాడైపోయి హాస్పిటల్కి వెళ్తే ఆయన మీరు తాగు మానేస్తే బతుకుతారంటారు. ఎన్ని నెలలు ఉంటారు? 1 నెలలో 2 నెలలు ఉంటారు. మళ్ళీ 3 నెలల వల్ల తాగులు మొదలై. ఇక చూడండి, మేము చెప్తున్నాం బాబు, ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన డిశ్చార్జ్ వచ్చిన ఒకటే మనం చెప్తాం, బాబు ఎందుకన్నా తాగుతున్నావు, నీ భార్యని పిల్లలు చూసుకున్నా ఉండు తాగుతుంటే అలాగే అంటారు. ఇప్పటివరకు 1 నెలలు అంటారండి. మళ్ళీ 3వ నెల ఏంటన్నా అనుకోండి ఉండలేకపోతున్నామండి. అంటే దేనికి మనసులైపోతున్నారు కోసం ఆలోచించండి. మీరు అందరికీ స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ త్రాగుబోతుతనాన్ని కాపాడబడినటువంటి వాడు ఎవరండి? నోవాహు. ఎవరండి? నోవాహు. ఏం చేసండి, ద్రాక్ష రసము అదే ద్రాక్ష పంట సమృద్ధిని పంట పడిందండి. ఈ సమృద్ధిని పంట పడినప్పుడు ఏం చేశాడు ఆయన? ఫుల్గా మత్తుగా తాగేసేసరికి మొత్తం అయిపోయి ఏమవుతున్నాడు ఆయన? తన శరీరం మీద వస్త్రాలు కూడా తొలగిపోయేంత స్థితిలో ఉన్నాడండి. అంత మత్తులో ఉన్నాడండి. అంటే మద్యపానము వ్యక్తిగత పాలు చేస్తుంది. అందుకేనండి ఈరోజు చాలా మంది ఏమిటి మద్యము తాగి అంటే ఈ మందులు తాగేసి చాలా మంది ఏం చేస్తుంటే వాళ్ళ శరీరము బలహీనమైపోయి శరీరంలో బాగా కోల్పోయి బాధపడే వారు చాలా మంది ఉన్నారు. ఆలోచించండి, ఇది ఒక వ్యసనము. ఈ వ్యసనం కూడా మనకి ఏం కావాలంటే అంటే తిండిపోతుతనం నుండే కానీ మద్యపానం అనే వ్యసనం నుండి మనకి ఏం కావాలంటే విడుదల అనేది కావాలి. విముక్తి అనేది మనకు కావాలి. అంటే తిండిపోతుతనం ఒక వ్యసనము, ఇంకా మద్యపానము అనేది ఒక వ్యసనము. లోతు కూడా అదే విధంగానండి. లోతు కూడా ఏం చేసండి, తన కుమార్తెలు ఏమిచ్చండి మద్యము ఇచ్చేసరికి ఆయన ఏం చేస్తాడో ఆయనకి తెలియక తన కుమార్తెలతో ఏం చేస్తాడని పాపము చేసినటువంటి వాడిగా ఉన్నాడు. కనుక ఈ మద్యము తాగేవాడు ఏం చేస్తాడో వాడికి కొంతమంది అంటారు, తాగేసైతే చెరువు నూతులకి వెళ్ళి పడతాడా అంటే పడతాడా పడడం. ఎందుకంటే తెలుసు, తెలియక ఉండదు. కానీ అటువంటి వాడు లోతు కూడా ఏం చేస్తుంది, తన సొంత కుమార్తెలతోనే పాపం వచ్చేసి ఎంత శాపగ్రస్తమైనటువంటి తండ్రిగా లెక్కించబడ్డాడు లోతు. నీతిమంతుడే కానీ ఆలోచించండి ప్రేమలా. కనుక ఈ మద్యము అనేది వ్యక్తిగతల పాలు చేస్తే అవమానం కలిగించేసి వస్తుంది. ఆ వ్యసనం మనకు విడుదల కావాలి. ఇక మూడవదిగా చూసినట్లయితే చాలా మంది అంటే ఆనందం కొరకు ఎదురు చూస్తుంటారండి. ఆనందం ఏంటండి అమ్మా? హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు మనకి ప్రోగ్రామ్స్ ఉన్నవి. ఏంటది? ఏదో ఈ ప్రోగ్రామ్స్ అంటే జబర్దస్త్ ఏమంటారు,
జబర్దస్త్ కొన్ని ప్రోగ్రామ్స్ ఇస్తారు కదా, అంటే వాటి కొరకు ఎదురు చూసేవారు, వాటిని చూసి ఆనందించుకునే వారు కొంతమంది ఉన్నారండి. అంటే జబర్దస్త్ కానీ ఫ్యామిలీ షోస్ ఉంటాయి కదా కొన్ని, వాటి గురించి కొంతమంది ఏం చేస్తున్నారండి, ఈ సెల్ ఫోన్ లో ఉండే వాటిని కొంత చూసుకుంటూ వాటిని ఆనందించుకునే వారు కొంత, దానికి మనసు అయిపోయినటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఆలోచించండి. లేకపోతే సీరియల్స్ కే కానీ, లేకపోతే ఈ లైవ్ ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే ఈ ఏదో కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయండి, వీటికి మనసు అయిపోయి దేవుడికి దూరం అయిపోతున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. ప్రియదురా కదంటారా, ఈ రోజు చూడండి, తప్పమైన కుమారుడు ఉన్నాడు. ఏమన్నాడంటే, తండ్రి ఒక క్రమశిక్షణ పెంచుతున్నాడు, ఒక బైబిల్ భక్తులు పెంచుతున్నాడు, కానీ అదే నచ్చగా ఏం చేశాడు, నా ఆస్తిని నాకు ఇవ్వు, దూరదేశం వెళ్ళిపోయి దుర్వ్యాపారము, దూరదేశం వెళ్ళిపోయి సంతోషించాలనుకున్నాడండి. ఏ ప్రాంతం వెళ్ళిపోయి, దూర ప్రాంతం వెళ్ళి సంతోషించాలనుకున్నాడు. ఏమైపోయింది, తన సంతోషం అయిపోయిందండి. ఆలోచించండి. అంటే ఈ క్షణికమైన కొంత ఆనందాల కొరకు మన ఆనందకరమైన జీవితాన్ని పాడు చేసుకునే వారు చాలా మంది ఉన్నారు. ప్రియదురా గమనించండి, ఇది కాదు మనకు కావాల్సింది. ప్రేమల ఇటువంటి ఆనందం కాదు కావాల్సింది. ఎక్కడంటే యేసులో మనకి ఆనందం ఉన్నది, యేసులో మనకి సంతోషం ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక క్రీస్తుని కలిగినటువంటి వారే సంతోషం ఉన్నారు. కనుక వీటికి మనసు ప్రార్థన జరుగుతుంది. ఎక్కడ ప్రార్థన జరుగుతుంది అనుకోండి, మన మనవుల్లో కదా కొన్ని ప్రార్థనలు అయితే మేము ప్రార్థన చేస్తుంటాం, ఇంట్లో టీవీ మాత్రం మోగుతూనే ఉంటుంది. ఇంకా కొన్ని గృహదర్శనకి వెళ్తుంటామండి మేము, కొన్ని గృహదర్శనకి వెళ్తుంటాము. గృహదర్శనకి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటారు, కానీ మేమైతే ప్రార్థన చేస్తాం, కలిసి సీరియల్ లేదు పోతుంటారు కొంతమంది. ఏమండి అదేంటండి, అది అంటే చూడండి ఎట్లా ఉన్నది అంటే, ప్రార్థన కన్నా దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు, ఇటువంటి ఆనందానికి ఎక్కువ సమయం ఇస్తున్నారు. ప్రార్థన జరుగుతున్నప్పుడు ప్రార్థనకు రావాలి మనము. ఒకవేళ ఏది ఖాళీ లేదనుకోండి, సరే కొంత సమయం చూస్తే ప్రాబ్లం లేదు, కానీ ప్రార్థన పోగొట్టుకొని అదే సంతోషం అనుకుని, ఏమిటి మనకి నైట్ ప్రార్థన జరుగుతుంది. చాలా మంది టీవీ సీరియల్ మానలేక ప్రార్థన కడతారు, కానీ సీరియల్ మాత్రము మానలేకపోతున్నారు. కొంతమంది వచ్చేటప్పుడు వస్తారండి. ఏమిటి అది కదా మనకు కావాల్సింది, ఆనందం కదా మనకు కావాల్సింది. క్రీస్తులో మనకి ఆనందం కావాలి. కనుక ఈ ఆనందం కొరకు ఎదురు చూసేవారు కొంతమంది ఉన్నారు. ఇక తర్వాత చూసినట్లయితే దురాశ. ఏదంటే దురాశ, దురాశ ఏంటండి, ధనము ఏ విధంగా సంపాదించాలి, ఇదొక వ్యసనం అండి. కొంతమంది అనేక మందిని తొక్కేసి పైకి రావాలని చూసేవాడు కొంతమంది ఉంటారు. ఏదైతే ఏ విధంగా సంపాదించాలి, ఎవరి కొరకు, నా కొరకు, నా బిడ్డల కొరకు, నా కుటుంబం కొరకు సంపాదించాలనుకునే వారు కొంతమంది ఉన్నారండి. అది చూడండి, దురాశ జరిగేటంటే ఈ దురాశ పనులు దేవుడి రాజ్యానికి వారసులు. ఇదొక దురాశ అంటే ఆశ పనులు అంటే ఎవరండి, ఈ దురాశ పనులు ఎవరంటే ఒక యవనస్తుడు, ధనవంతుడు ఒక యవనస్తుడు ఉన్నాడండి, బహుధనవంతుడు. ఆయన ఎవరంటే ఆజ్ఞలను పాటించమంటే దేవుడి రాజ్యానికి వారసులు ఉంటే నేను ఏమి చేయాలని అంటే, నువ్వు ధనవంతులు లేదు కానీ ఆస్తిని ఆజ్ఞలని పాటించమంటే, అయ్యా చిన్నప్పటి నుంచి ఆజ్ఞలని పాటిస్తున్నప్పుడు నువ్వు మిక్కులు ధనవంతులు కానీ ఆస్తిని పేదరికమని కానీ వ్యసనపడి దేవుడి రాజ్యానికి కోల్పోయినటువంటి వాడు ఉన్నాడు. ప్రేమల కనుక దురాశ దుఃఖానికి చేటు. అందుకే దురాశ అనేది ఉండకూడదు. ఆశ ఉండొచ్చు కానీ, మన ఆశ ఉండొచ్చు కానీ, ఆశ ప్రాణం తృప్తిపరచబడాలి, కానీ దురాశ అనేది మాత్రము ఉండకూడదు. ప్రేమల ఇదొక వ్యసనం మనకి. ఇక తర్వాతగా చూసినట్లయితే అధికారము. ఏదండి అధికారం. ఇప్పుడు సౌలు అంటే సౌలు ఏం చేస్తుంది, అధికారం కొరకు దావీదును కూడా చంపడానికి ప్రయత్నం చేసేవాడు. ఇదొక వ్యసనం అండి. ఆలోచించండి, మన జీవితంలో తిరుగుబోతున్నాం అనేది ఒక వ్యసనము, మద్యపానం అనేది ఒక వ్యసనము, ఈ టీవీలు జోక్స్ ఇవన్నీ కూడా, ఈ సినిమాలు చూడడం, టీవీలు చూడడము, ఫోన్ చూడడము, ఇదొక ఆనందం కొరకు ఇదొక వ్యసనము. దురాశ అనేది ఒక వ్యసనము. అధికారము అనేది ఒక వ్యసనము. అయితే వీటి వల్ల కలిగేది ఏమిటి అని మనం ఆలోచన చేసుకున్నట్లయితే, వీటి వల్ల కలిగేది ఏమిటంటే దేవుని సహవాసాన్ని కోల్పోతున్నాము. దేని కోల్పోతున్నామండి, దేవుని సహవాసాన్ని కోల్పోతున్నాం. ఈరోజు ఆలోచించాలి. ఏదైనా తోటలో ఆదాము ఉన్నారు, మరి ఏం చేస్తారండి, దేవుని సహవాసాన్ని కోల్పోయారు. ఎందుకంటే తినవద్దన్న ఫలము వారు తినడం ద్వారా. ఈరోజు చాలా మంది కూడా వీటికి బానిసలైపోయి, ఏంటంటే మద్యపానము, తిండిపోతుతనము, వ్యభిచారము, ఆనందము, ఈ దురాశ వీటికి బానిసైపోయి దేవుని సహవాసాన్ని కోల్పోయినటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఇక తర్వాత చూసినట్లయితే, ఎప్పుడైతే ఈ దురాశ అంటే ఈ వ్యసనాలు అనేది మనలో ఉన్నాయో, దేవుని సహవాసాన్ని కోల్పోతున్నామో, రెండవదిగా వ్యక్తిగతమైన గుర్తింపును కోల్పోతున్నాము. ఏదంటే వ్యక్తిగతమైనటువంటి గుర్తింపును కోల్పోతున్నాము. ఏంటి వ్యక్తిగతమైన గుర్తింపు?
అంటే దేవుడు మనకి గౌరవ ప్రభావంతో కూడిన ఘనత అనేది మనకి ఇచ్చాడు. ఎప్పుడైతే ఈ వ్యసనాలు మనలో ఉన్నాయనుకోండి, ఏమవుతుంది? మన విలువ ఏమవుతుంది? చెప్పండి, ఏమవుతుంది? మన విలువ ఏమవుతుంది? మన పేరు ప్రఖ్యాతులు ఏమవుతాయండి? ఆలోచించండి. మన వ్యక్తిగతమైనటువంటి జీవితం గుర్తింపు లేకపోతుంది, గుర్తింపు పోతుందని చూస్తున్నాడు. ఇప్పుడు ఒక తాగుపోతున్నారు అనుకోండి, లేకపోతే తిరిగిపోతారు ఎవరున్నారు అనుకోండి, ఓ పలవాడా అని ఏం చేస్తుంది? విలువ లేని విధంగా తయారవుతున్నారు. ఆలోచించండి. అంటే ఎప్పుడైతే ఈ వ్యసనాలు కలుగుతున్నామో మనకి ఏం కలుగుతుందంటే అనేకమైనటువంటి నష్టాలు కలుగుతుందండి. ఏంటంటే మొదటిగా దేవుడి సహవాసాన్ని కోల్పోతున్నాము, రెండవదిగా వ్యక్తిగత సంబంధత్వమును కోల్పోతున్నాము. ప్రియులారా ఆలోచించండి. ఇప్పుడు ఈ తప్పని కుమారుడు ఉన్నాడు, ఏమైపోయాడండి? ఆలోచించండి. ఈ తప్పని కుమారుడు ఏం చేస్తే వ్యక్తిగతం తన తండ్రి నుండి వెళ్ళిపోయాడు. అంటే వ్యక్తిగతమైనటువంటి హోదాను కోల్పోయినటువంటి వాడు అన్నాడు, నా తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి నేను నీకు విరోధంగా నేను పాపం చేస్తాను. అంటే తన వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు ఒక విలువ ఉన్నది, ఒక హోదా అనేది నాకు ఉన్నది. ఏమిటి? నాకు ఒక విలువ, ఒక హోదా ఉన్నది. నేను ఒక తిరుగుతనం గాను లేకపోతే ఒక వ్యసనపరుడుగా నేను ఉన్నాను అనుకోండి, నా విలువ ఏమవుతుంది? నా వ్యక్తిగతమైన జీవితం ఏమవుతుంది? దేవుడు కోల్పోతున్నాము. ఆలోచించండి. ఈ రోజు దేవుడు మనకి గౌరవ ప్రభావంతో కూడా ఘనతరిస్తున్నాడు. ఒకవేళ తాగేసి పడిపోయారనుకోండి, ఎవరు తాగి అట్టే పడిపోతానే వాడు అని ఏం చేస్తారండి అంటారు కొంతమంది. వాడు తాగకపోతేనండి చాలా మంచిదండి, వాడు తాగితేనే ఏమండి తాగితేనే వ్యక్తిగతమైన విలువలు కోల్పోతున్నాడు, తాగితేనే వ్యక్తిగతమైన విలువలు కోల్పోతున్నాడు. ఇక పాపం చేసేవాడు కను విలు కానకుండా స్వచ్ఛతగా పాపాలు చేస్తూ ఉంటారు. అంటే వ్యక్తిగతమైన విలువను కోల్పోతున్నారు. ఇక రెండవదిగా చూస్తారైతే సంబంధాలు, రిలేషన్ కోల్పోతున్నారు చూస్తాడు. ఏమిటి? ధనము కొరకు ఆశపడి లేకపోతే ఈ లోకము ఆశపడి ఏం చేస్తుంది? రిలేషన్ అనేది పోగొట్టుకున్నాడు. తప్పకుండా ఏం చేస్తుంది? తన తండ్రి నుండి తన రిలేషన్ సంబంధాన్ని కోల్పోయాడండి. ఆలోచించండి. దీనివల్ల ఎన్ని నష్టాలు కలుగుతుంది అంటే చెప్పండి మీకు. నేను ఇప్పుడు ఒక అనుకోండి, ఎవరైనా దూషించి దోషం మాట్లాడుతున్నారు అనుకోండి, ఏమవుతుంది? రోజు తన వెనకాల ఉన్నటువంటి వరకు ఏమవుతుంది? అదే రిలేషన్ అంటే సంబంధాలు కోల్పోయే వాళ్ళకుంటామంటే మీరు ఆలోచించాలి. మన జీవిత విధానంలో అంటే వాటికి ప్రాధాన్యత ఇస్తున్నాము, కానీ మన రిలేషన్ అనేది, సంబంధం అనేది కోల్పోయేవారుగా మనం ఉంటున్నాం ఈరోజు. ఆలోచించండి. మన జీవిత విధానంలో ఎన్ని నష్టాలు కలుగుతుంది. ఇంకా నైతిక విలువలు కోల్పోతున్నామండి. నైతిక విలువలు ఏంటండి? ఏమిటి? కన్ను మీద కాకుండా లోకానుసారమైన జీవితం జీవించి మన నైతిక విలువ అనేది లేకుండా, మోరల్ వాల్యూస్ అనేది లేకుండా పోతున్నామండి ఈరోజు. మనకి ఎందుకంటే ఈ చెడు వ్యసనాలకి బానిసలమైపోయి మీద ఆలోచించండి. మన జీవిత విధానంలో హల్లెలూయా హల్లెలూయా అని దేవుడు మనకి గౌరవ ప్రభావంతో కూడా ఘనతనిచ్చాడు. దేవుడితో సహవాసం పోగొట్టుకుంటున్నాము, వ్యక్తిగతమైన విలువలు కోల్పోతున్నాము, రిలేషన్ కోల్పోతున్నాము, నైతిక విలువను కోల్పోతున్నాము మనం తెలుస్తున్నాడు. కానీ వీటి నుండి మనకి విముక్తి కావాలంటే మొదటి పాఠ భాగంలో మనం చూసుకున్నట్లుగా, మొదటి పాఠ భాగం మనకి ఇవ్వబడినదంటే మొదటిగా మనం దేవుణ్ణి ఎంచుకునే వారిగా మనం ఉండాలి. అంటే మీరు ఆలోచించండి. అంటే ఈ వ్యసనాల నుండి వ్యసనం నుండి విముక్త అని ఇవ్వడం మనకి అంశం ఇవ్వబడింది. వ్యసనాల నుండి విముక్తిని కలుగుట అంటే ఈ వ్యసనాల నుండి మనం విడుదల కలుగోవాలంటే మొదటిగా మనం ఏంటంటే దేవుని ఎంచుకునే వారిగా మనం ఉండాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అంటే ఈ వ్యసనాల నుండి విముక్తి పొందుకోవాలంటే మొదటిగా మనం చేయవలసిన పని ఏమిటంటే దేవుని ఎన్నుకోవాలి. అంటే మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? మనము దేవునికి ఇవ్వాలి. అంటే చూస్తున్నాము, యేసేపు ఉన్నాడు, ఏమైందండి? దేవునికి స్థానం ఇవ్వకుండా లోకములకు స్థానం ఇచ్చి తన విలువను కోల్పోయినటువంటి వాడిగా ఉన్నాడు యేసేపు కానీ, దేవా కానీ, చాలా మంది కూడా అదే మీద యోసేపు కానీ వీళ్ళందరూ కూడా ఏమవుతుందంటే మొదటి కయ్యను కూడా అండి, హేబేలు కూడా మొదటి స్థానం అనిపించాడండి. దేవునికి మాత్రమే ప్రథమమైన స్థానం ఇచ్చాడు. హల్లెలూయా. దావీదు కూడా రండి, దావీదు పిల్లలందరూ కూడా దేవునికి మొదటి స్థానం ఇచ్చారు. అందుకే మొదటి పాఠ భాగం మనం చూసినట్లయితే దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోను చూస్తాము. మన నలుగురిని వీరు బబులోను దేశంలో చెరగొని తీసుకెళ్ళారు. వీరులండి బబులోను దేశంలో చెరగొని తీసుకెళ్ళినప్పుడు అక్కడ వీరిలో జ్ఞాపకం కలిగిన నలుగురిని ఎంచుకుని, అంటే బానిసలుగా వాళ్ళని రాజ్యము అంటే రాజ్యంలో కొన్ని పదవులు కానీ జ్ఞానం కలిగిన వారిని, తెలివి కలిగిన వారిని, బలం కలిగిన వారిని తీసుకొస్తే వాళ్ళు వచ్చి చూడండి
మీరు వచ్చినప్పుడు మీరు ఆలోచించండి. ఈ దానిలో ఉన్నాడంటే ఈ అపవిత్రమైన ఆహారము మేము తీసుకున్నాము అని ఒక ఉద్దేశం కలిగినటువంటి వాడుగా ఉన్నాడండి. అక్కడ చక్కని మాట మనకి ఇవ్వడినది ప్రేమల ఆ ధైర్య గ్రంథంలో మనకి ఇవ్వడం మాట ఏమిటంటే ఆయన ఒక ఉద్దేశమును కలిగినటువంటి వాడుగా ఉన్నాడని అక్కడ తెలియజేసినట్టుగా మనము చూస్తున్నాము. చూడండి ఎటువంటి అంటే చూడండి 20వ వచనం మనం చూసినట్లయితే అపవిత్రం కాకూడదని దానియేలు ఉద్దేశించి ఏం చేశాడు ఆయన అంటే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమో నిర్ణయం తీసుకున్నాడంటే నేను అపవిత్రుడను కాకూడదు. గమనించండి ప్రేమల కనుక మనము కూడా మొదటిగా దేవునికి ప్రథమమైనటువంటి స్థానము ఇవ్వాలి. ఈ దానియేలు షద్రకు మేషకు అబేద్నెగో అను వారు దేవునికి మొదటి స్థానం ఇచ్చారు. హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. మొదటి స్థానం ఇచ్చారు కనుకనే ప్రేమల సింహపు బోరులో పడవేసిన దానియేలుకి దానియేలు ఏం చేసింది సింహాలను మోయించాడు దేవుడు. హల్లెలూయా. షద్రకు మేషకు అబేద్నెగోలు అగ్ని గుండంలో పడవేస్తే అగ్ని వాసన కూడా వారిని ఒకటే మాట అన్నాడు, అయ్యా మేము సేవించుచున్న దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థత కలిగిన దేవుడు. హల్లెలూయా. నిజముగా మనము దేవునికి మొదటి స్థానం ఇస్తే నీటిలో ప్రతిదానికి స్థానం ఇస్తాము, ఏమిటి అన్నిటికీ స్థానం ఇస్తాం, కానీ దేవునికి మాత్రము స్థానం అనేది ఉండదు. ప్రేమగా ఆలోచించినప్పుడు మనకు పొప్పులు వస్తున్నాయండి, తొట్టు ఫుల్గా ఉన్నది, పొప్పులు వచ్చినాయని ఏం చేస్తాండి తొట్టి ఖాళీ అయితేనే అన్నీ నింపుతాం, అంతేగాని పొప్పు అవుతుంది కదా నీళ్ళు తీసాయి కదా అంటే ఆలోచన. మనము కూడా అండి ఈ హృదయం అంతా కూడా దేవుడితో నిండి ఉన్నదండి, ద్వేషములతోనూ అసూయలతోనూ స్వార్థములతోనూ వీటితో నుండి ఉన్నదండి ప్రేమల. అంటే వీటితో నుండి ఉన్నది కనుక వాటిని విడిచిపెట్టి ఏంటంటే దేవునికి మనము మొదటి స్థానము. దేవునికి స్తోత్రం. వీక్కుమనే లెగాలి, వీక్కుని లెగవగానే దేని చూస్తాం మనము, ఏం చూస్తామండి ఈ సెల్ ఫోన్ ఎక్కడ ఉందా అని ఏమొచ్చిన మెసేజ్లు ఏమొచ్చిన వాట్సాప్ మెసేజ్లు ఏమొచ్చినా ఏ మెసేజ్ పెట్టారో ఏమో అని అని ఆ వాక్యం కొరకు చూస్తే అంత కదండి. మొదటిగా మనం లేవడంగానే చేయవలసిన పని ప్రార్థన చేయాలి, లేవడంగా మనం చేయవలసిన పని వాక్యమును చదవాలి, వాక్యం చదవాలి. దేవునికి మొదటి స్థానం మనం ప్రతి కూడా మొదటి స్థానం మనం ఎప్పుడైతే ఇచ్చామో ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా దేవుడే మనం తప్పించేవాడు. హల్లెలూయా. అని ఒక చక్కని మాట ఇవ్వడండి అక్కడ 9వ వచనం చూసిన దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృప కటాక్షము నందనలుగించెను. ఎవరండి దానియేలుకు కృప ఎవరు అనుగ్రహించండి, దేవుడే అనుగ్రహించాడండి. హల్లెలూయా. కనుక ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే కృప కటాక్షం మనకు ఉండాలండి, కృప ఉండాలి, దేవుని కటాక్షం మనకి ఉండాలి. అంటే దేవునికి ఎప్పుడైతే మనం మొదటి స్థానం ఇస్తామో అప్పుడే కృప కటాక్షం దేవుడు మనకి ఇస్తాడు. ఇవన్నిటికీ ప్రాధాన్యత ఇస్తావు, లోకంలో ఉన్న వాటి అన్నిటికీ ప్రాధాన్యత ఇస్తావు, కానీ దేవుడికి మాత్రం నీవు స్థానము ఇస్తున్నారా, ఏమిటి ఇస్తున్నారా ఆలోచించండి. నువ్వు ఎక్కువ లేవడమే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి, లేకపోతే నీ వీళ్ళు పునాది వేసుకోవాలంటే దేవుడికి ప్రథమమైనటువంటి స్థానము ఇవ్వాలి. నువ్వు గృహప్రవేశం చేసుకుంటున్నామంటే ఎదురు మొదలు తీసుకెళ్తారు, కానీ సేవకు తీసుకొస్తారా? ఎక్కడ దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం మనము? ఏదో శోధన, ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఏదైనా శోధన వచ్చిందనుకోండి, ఏంటి మాకు ఈ శోధన అంటారే, కానీ అయ్యో నేను దేవుడికి స్థానం ఇవ్వకుండా నేను పనిచేస్తాను కనుక నాకు ఈ శోధన అంటారంటే ఎవరన్నా అందరూ. మరి షడ్రకు మేషకు అబేద్నెగోలకు దేవుడికి స్థానం ఇచ్చినప్పుడు కూడా శోధన వచ్చింది. వారు ఏమనుకున్నారండి, మేము సేవించుచున్న దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. దేవునికి స్తోత్రం. కనుక నిజంగా దేవుడికి మనం మొదటి స్థానం ఇస్తే ఎన్ని శోధనలు వచ్చినా కానీ అవి ఏమి, అందుకే మేము ఎక్కువ ప్రార్థన చేస్తాం. ఒకటే కొన్ని మాకు జరగబో సంగతులను తెలియజేస్తాడు, ప్రార్థన చేస్తాం, ప్రభా నీ చిత్తమైతే ఈ శోధనను తప్పించు, లేదా జయించే శక్తి నాకు దయచేయి, ఈ శోధన చేసే శక్తిని దయచేయి. ఎందుకంటే శోధన వచ్చినప్పుడు కృంగిపోకుండా, శోధన వచ్చినప్పుడు నిరుత్సాహపడకుండా, శోధన వచ్చినప్పుడు ధైర్యం కలిగి వీటిని జయించే శక్తి నాకు దయచేయమని దేవునికి మొదటి స్థానము మనం ఎప్పుడైతే మనం ఇస్తామో అప్పుడు దేవుడు మనకి ఏం చేస్తారో తెలుసా, ఆ శోధన మనను తప్పించువాడు ఆయనే. దానికి స్తోత్రం. హల్లెలూయా. మీకు చెప్తానండి, వాస్తవంగా అయితే అనొచ్చు, మా అమ్మగారు పండగ దినాల్లో చనిపోదనుకున్నామండి. ఎందుకంటే పండగ దినాల్లో చనిపోదనుకున్నాం, భయంకరమైన శోధన చూపించేది దేవుడు మాకు. మేము ఒకటే చేసాము, ప్రభా ఈ పండుగ దినాల్లో దయచేసి ఏ శోధన మాకు రానియొద్దు,
యేసు ఎందుకంటే సేవకుని అనేక సంఘాలను తిరగాలి. ఒకవేళ పండుగ రోజున నేను ఎవరైనా వాళ్ళ సంఘానికి వెళ్ళిపో టైగర్ మైన్తో వచ్చారు అంటారా? చెప్పండి, అంటారా? ఖచ్చితంగా అంటారు, ఖచ్చితంగా అంటారండి. ఇప్పుడు ఎవరిలో చనిపోయి నిన్న 3 రోజులు చనిపోయింది అనుకోండి, ఈరోజు ఆదివారం గుడిరాబట్టి వస్తారా? ఏమంటారు చెప్పండి? మేము మైతో ఉన్నాం రావ. ఒకవేళ వాళ్ళు రావాలన్నా కానీ పక్కన ఏమంటారు? ఇలాంటి జనబాబు అప్పుడే వచ్చేసరి సూటి పొట్టి మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉన్నారా లేదా? ఖచ్చితంగా ఉన్నారండి. మన దగ్గర లేదేమో కానీ కొన్ని ఏరియాలో ఉన్నారండి. నేనంటే ఏమో మా దేవుడు ప్రణాళిక దేవుడు తీసేస్తున్నాడు, దాన్ని మాకు మైవేటి ఏంటి అని అనుకుంటామండి. కానీ ఇప్పుడు అట్లాగే ఒకవేళ ఏమంటున్నాను, ఇదేంటి మైలో ఉండి కూడా చేసేసాడు అని అంటారు. అంతేనా? పండుగ టైంలో అందుకని మేము ప్రార్థన చేసుకున్నా, దేవుడు కృపను ఈరోజు మంచి ఆలోచించడం దేవుడు దేవుడికి స్తోత్రం. అంటే మనం ఎప్పుడైతే దేవుడికి మొదటి స్థానం ఇస్తామో మనం ఏది అడిగినా కానీ ఏమండి అది అసాధ్యమైన కార్యం కానీ దేవుడు సాధ్యమనో చేయగలిగిన దేవుడు. మన బిడ్డలు చదువు విషయంలోనే కానీ అన్నిటిలో దేవుడికి ప్రథమమైనటువంటి స్థానము మనము ఇవ్వాలి. అందుకే షడ్రకు మిషక్ అభ్యర్థులు కానీ వీరి జీవితంలో ఎన్ని శోధనలు వచ్చినా తప్పించబడడానికి కారణం ఏమిటంటే దేవునికి మొదటి స్థానం వారు ఇచ్చారు. ఈ లోకంలో కాదని మనకి ఇవ్వాల్సింది ఏమిటి? అన్ని వాస్తువులు చూసుకుంటారు, ముహూర్తాలు చూసుకుంటారు, అన్ని చూసుకుని అంతా ఎక్కడికి అయ్యగారు దగ్గరికి వచ్చి అయ్యగారు ముహూర్తం అండి 6 గంటలు ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నారు? ఎవరికి ప్రథమమైనటువంటి స్థానం ఇస్తున్నారు అని అంటే ఏమిటి వాటికి ఇస్తున్నారు. కానీ ఆలోచించండి, అటు ప్రాధాన్యత ఇస్తారు. ఒకవేళ శోధన వచ్చింది అనుకోండి ఎవరంటారు? అయ్యగారిని అంటారు. అంతేనా? లేకపోతే మత్తప్పని అంటామా? అనరు. గమనించండి మొదటిగా దేవునికి ప్రథమమైనటువంటి స్థానము మనము ఇవ్వాలి. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని ఆనందించాలంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దుష్టుల ఆలోచనలు చెప్పనడవక, పాపుల మార్గం నిలవక, అపహాస్యులు కూర్చున్న చోట కూర్చుండగా దివారాత్రము ధ్యానించువాడు ఎవరంటే ఆనందించు. దివారాత్రము దాన్ని ధ్యానించువాడు. ఎందుకు ధ్యానించువాడు? దివారాత్రము దేవుని వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు. అది చేస్తున్నది యావత్తు సఫలమవుతుంది. హల్లెలూయా. అంటే ఆనందించే వాళ్ళు ఎవరు? దేవుని యందు మనము శ్రమ వచ్చిన కరువు వచ్చినందుకు హబక్కూకు ఒక మాట అనండి, శ్రమలో పండలేకపోయినాను. హబక్కూకు గ్రంథం ఒక మాట మనం చూసినట్టు హబక్కూకు గ్రంథంలో చక్కని మాట మనకి ఇవ్వబడిందండి. 3వ అధ్యాయము 17వ వచనంలో అంజూరపు చెట్లు పూయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినాను, ఒలివ చెట్లు కాపులేకపోయినాను, చేనులపై పంటకు రాకపోయినాను, గొర్రెలు లేకపోయినాను, సేవ పశువులు లేకపోయినాను, నేను యెహోవాయనే ఆనందించెదను. హల్లెలూయా. మన కాయనండి ఈ మొక్కజొన్న అంటే మిరపకాయ వేస్తుంటే ఈ సంవత్సరం రేటు రాలేదని మొక్కజొన్న వేసారండి. మరి మందు జరుగుతాయి కదా, మందులో లేకపోతే ఈ పురుగుల మందు ఏదో చల్లేరేమో, అప్పుడు అలా చక్కగా ఉన్నటువంటి పంట ఈ స్పేస్ వచ్చేసరికి మొత్తం అంతా కూడా వాడిపోయిందండి. వాడిపోయింది. ఇక వాడిపో 10,000 మంది చూస్తే వాడిపోయింది. ఏంటి వాడిపోయిందని ఇటు పట్టుకుంటుంటే దేని దానికి ఊడిపోతున్నాయి ఏంటండి, చెట్లు ఊడిపోతున్నాయంట. ఒకటే ఏడుపు వచ్చేసి అయ్యగారు వచ్చారు. మంచి విశ్వాసం అండి. ఒకటే అన్నాం, ఏమీ లేదు మీరు ఏం లేదు మాకు ప్రార్థన చేసామండి అని కొబ్బరిని తీసుకొచ్చి ప్రార్థన చేసి ఇచ్చామండి. వాస్తవ పంట మొత్తం పోవాల్సింది. ఎప్పుడైతే ఆ పంట అంటే వారు అన్నారు ఏదైనా దేవుని చిత్తమే, దేవుని చిత్తం లేదే ఏది జరగదు. ఎందుకు జరిగింది ఎట్లాగా ఆలోచన చేసుకుని అయ్యా మీరు ప్రే చేయండి, ఆ నూనె ఇవ్వండి మాకు, మేము ఆ నూనె మొత్తం అంతా మా పొలం అంతా కూడా స్ప్రే చేస్తామన్నాడండి. నిజంగానండి ఆ నూనె తీసుకెళ్ళి మొత్తం అంతా స్ప్రే చేశారండి. వాడిపోయి టట్టె వచ్చేసింది, చక్కగా ఫలించిందంటే దేవుడికి స్తోత్రం. అందుకే మనం ఏది ఉన్నా ఏది లేకపోయినా మనం ప్రభునందే ఆనందించాలి. ఎందుకంటే ఏది చేస్తుంటే మనకు మేలు చేసేవాడే. హల్లెలూయా. మేలు జరగడానికి సమస్తమును జరుగుతున్నవి కనుక మన సమస్యకు అంటే వారి వ్యసనాలను మనం విడుదల పొందుకోవాలంటే మొదటిగా మనం చేయాల్సింది ఏమిటంటే మొదటిగా ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలి. రెండవదిగా ప్రభునందే మనము ఆనందించేవారు. అందుకని దేవార్థము దేవుని ధర్మశాస్త్రం ఆనందించు ధ్యానించువాడు ధన్యుడు. వారు చేస్తుంది యావత్తు సఫలమవుతుంది. హల్లెలూయా. ఏదని పొంగిపోవద్దు, ఉన్నదని పొంగిపోవద్దు.
ఎవరికి స్తోత్రం. ఎప్పుడైనా కానీ ఎప్పుడు కూడా ప్రభునందు మాత్రమే ఆనందించే వారముగా మనం ఉండాలి ప్రేమలు. అంతేగాని లేదని పోకూడదు, ఉండాలి పోకపోకూడదు. ఎప్పుడు కూడా ఏది ఉన్నా లేకపోయినా ప్రభునందే మనము ఆనందించి, అందుకే ఎల్లప్పుడూ ప్రభునందే ఆనందించిన అలా చెప్తున్నాం. ప్రభునందు మీద ఆనందించమన్నట్టుగా మనం ఎప్పుడు కూడా ప్రభునందు ఆనందించే వారముగా ఉండాలి. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే పాత స్వభావాన్ని విడిచిపెట్టే వారిగా మనం ఉండాలి. కొలసీలకు రాసిన పత్రికలో మనం చదువుకున్నామండి. ఈ కొలసీలకు రాసిన పత్రిక మనం చదువుకున్న మాట ఏమిటంటే మన ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి కావున 5వ వచనం అండి, కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామదురాతను, దురాశను, విగ్రహారాధనను, ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన వచ్చును కనుక భద్రతలో కూడా అబద్ధమాడుకొని ఏదైనా ప్రాచీన స్వభావం తన క్రియలతో కూడా పరిచయించి జ్ఞాపక నిమిత్తము దాన్ని సృష్టించిన వారి పోలుకు చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును గమనించండి. అనగా పాత స్వభావాన్ని మనము విడిచిపెట్టాలి. సంవత్సరము జరుగుతున్నది అమ్మా, ఏదో అంటారంటే చింత తెచ్చిన పులుపు సావలేదని కొంతమంది వయసు పెరుగుతున్నాయి కానీ కొన్ని వ్యసనాలు మాత్రము మానట్లేదు. ఈ రోజు నాడు మేము ఇలా ఆలోచన. అందుకని పాత స్వభావాన్ని మనం విడిచిపెట్టాలి. ఏమి చేయాలంటే జాగ్రత్తలను, అపవిత్రతను, కామాతులతను, దురాశను, విగ్రహాలను, ధనాపేక్షను వాటిని చంపివేయమని సెలవించాడు. దేవునికి స్తోత్రం. అందుకని మీరు క్రీస్తు లేపబడిన వారైతే పైన వాటిని అక్కడ దేవుని కుడిపార్శ్వమున, అందుకని పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు అని అంటున్నారు. దేవునికి స్తోత్రం. కనుక ప్రాచీన స్వభావము విడిచిపెట్టి నూతన స్వభావము అనగా మనకి సంవత్సరాలు జరుగుతున్నవి, కాలానికి సంవత్సరం లేదంటే మనుషులమైన మనకి సంవత్సరము అనగా ఏంటంటే ఈ సంవత్సరం వస్తాయంటే పాత జీవితాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని మనము ధరించుకోవాలని 2-3 పాఠ భాగంలో మనకు తెలియజేసే ప్రిపేర. అంటే మొదటిగా మనం చేయవలసింది దేవునికి ప్రథమమైనటువంటి స్థానం ఇవ్వాలి. దేవునికి ధర్మశాస్త్రం దేవారాత్రము ఆనందించు అని ధ్యానించే వారు ఉండాలి. మూడవదిగా మన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టే వారం ఉండాలి. ఎప్పుడైతే విడిచిపెట్టే వారం ఉంటామో 4వ పాఠ సువార్త పాఠ భాగంలో మనకి ఇవ్వబడినది, అప్పుడు దేవుడు మనకు విడుదల. దేవునికి స్తోత్రం. సేన అనే దేవుడితో పట్టబడి ఉన్నాడు. గమనించండి ప్రేమల. అంటే ఎప్పుడైతే దేవుడికి మొదటి స్థానం ఇస్తామో, తర్వాత రెండవదిగా దేవుని అంటే మనం ఆనందించే వారిగా మనం ఉంటామో, మూడవదిగా ప్రాచీన స్వభావంలో ఎప్పుడైతే విడిచిపెడతామో సువార్త పాఠ భాగం మనం చదువుకున్నాం. ఏమిటంటే యేసులోనే విడుదల. దేవునికి స్తోత్రం. ఆయన ఎక్కడున్నాడండి? ఆయన గత స్థితి అంతా కూడా చూసిన వాళ్ళు. అందుకని యేసు ప్రభు వెళ్ళి అనేక మంది ఎదురు సాక్షిగా నిలబడమన్నప్పుడు అక్కడ వచ్చి అక్కడ ఏం చేస్తుంది, వాళ్ళు వెళ్ళి యేసు తనకు చేస్తున్నవన్నీ దగ్గర ప్రకటింపగా అందరూ ఆశ్చర్యపడి. దేవునికి స్తోత్రం. తన స్థితి ఎటువంటి స్థితి అండి అంటే తన పరిస్థితి ఎటువంటిదండి? సేన అనే దైవం పెట్టినటువంటి వాడు సమాజంలో నివసిస్తున్నాడు, సంఖ్యలతో బంధించబడుతున్నాడు. ఎవరి సంఖ్యలతో బంధించబడి ఆ మార్గం వాళ్ళని ఏం చేస్తుంది? రాళ్ళతో కొడుతూ గాయం చేస్తుంది, తను గాయపరుచుకుంటున్నాడండి. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువుడు అన్నాడంటే సర్వోన్నత దేవుని కుమారుడు నాతో నీకేమి పని? ఎవరన్నారండి మాట? దురాత్మలు సేనపడిన దురాత్మలు అంటే సర్వోన్నతులమైన దేవుని కుమారుడైన యేసు నాతో నీకేమి పని? ఎవరన్నారండి మాట? దురాత్మలు అంటనేయండి. ఎవరండి? సర్వోన్నతులైన దేవుని కుమారుడు యేసు అని దురాత్మలు సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరి గురించి? సర్వోన్నతుడు దేవుని కుమారుడు దురాత్మలు సాక్ష్యం ఇస్తానే. కానీ దేవుని కలిగి మనం ఏం చేస్తామండి? ఆయన ఒప్పుకోలేకపోతున్నాము. అప్పుడు అంటే ఆ దురాత్మలు అంటున్నాయి ఏమంటే, అయ్యా మమ్మలను బంధించవద్దు, అగ్నిలో కానీ లేకపోతే దేనిలో బంధించవద్దు, ఈ 10 గొప్పలో మమ్మలను అనే చూడండి. అందుకు ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమని వానితో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమని వాడిని అడగగా వాడు నా పేరు సేన ఏలనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశములో నుండి తోలివేయవద్దని ఆయనను మిగులు బతిమాలుకొనెను.
మనమే దెయ్యాలు అంటే ఇంకా దెయ్యాలు ఎక్కడ ఉన్నారండి? ఏదో గొడవతే దెయ్యాలా చెప్పడం పట్టట కదా వదిలిపెడతామా? మనమే పెద్ద దెయ్యాలు అయితే ఇంకే ఎవరు భయపడుతున్నావు? దెయ్యాలు భయపడుతున్నాయి. కూర్చోండి, ఈ దెయ్యాలు భద్రలాడుకున్నాడు ఏమని? అయ్యా మమ్మల్ని ఇక్కడ అగ్నిలో తోసేయద్దు, ఇక్కడ పంతులలోనికి, అదిగో ఆ కొండ దగ్గర పంతులు కొంతమంది వచ్చిన కనుక ఆ పంతులలోనికి ప్రవేశించమంటే ఆజ్ఞమనగాని ఆ దేవుడు ఆయనను ప్రతిమాలుతానే అంటే ఏంటి? అపవిత్ర బతులాడుతున్నాడు. ఎవరిని? యేసయ్యను. అపవిత్ర బతులాడుకునే కానీ దేవుని బతులాడితే కార్యం చేయడం కృప కటాక్షము కలిగిన వాడు దేవుడు, మన దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. ఎవడా చేయగలడు? బతులాడుకోవాలి కానీ మనం అడుగుతామా? ఏదో అయ్యగారు మీరు ప్రార్థన చేయండి, మాస్టర్ మీరు ప్రార్థన చేయండి అంటారు కానీ మనం మాత్రము దాంతో బ్రతులాడుకోవాలి. అడిగింది పొందుకున్నంత వరకు మనం బ్రతులాడుకుంటే దేవుడు ఏం చేస్తాం మన జీవితంలో? కార్యక్రమం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అనేక వ్యసనాల నుండి విముక్తి, వ్యసనాలు ఏంటి మనం చూసామో, వాటి వల్ల కలిగిన అనర్థాలను మనం చూసామో, వాటి మనం విడుదల పొందుకోవాలంటే క్రీస్తుకి మొదటి స్థానము మనము ఇవ్వాలి. ఎన్ని వ్యసనాలతో మనం జీవిస్తున్నామో దేవునికి ప్రథమమైనటువంటి స్థానం ఇస్తే వ్యసనం జోలికి వెళ్తామండి? వస్తామా? మనం ముందు ఉండగానే ఏం చేస్తామండి? చెప్పలేనండి. అవకాశం ఉన్నాక మనం ఏం చేస్తాము? దేవుడు పైకి వెళ్ళిన వారు ఎక్కడ ఉన్నా కానీ భయభక్తులతో ఉంటారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసేపు పాపము చేయొచ్చు, అవకాశం ఉంది, కానీ ఎవరు భయపడిన వాడు? దేవునికి భయపడిన వాడును ఇంత నిశ్చయమైన కార్యము నేను చేయను అని ఎక్కడికి పోయాడండి? మనకు గమనించండి, మనం ఎక్కడున్నా కానీ ఎవరిని అపవిత్రంగా ఉండకూడదు. అవకాశం మనకు వస్తూ ఉంటాయి కానీ అయినా కానీ ఏం చేయడం తెలుసా? దేవుని కలిగిన వారు కనుక, దేవుని భయభక్తులు కలిగిన వారు కనుక, దేవుని ఎరిగిన వారు కనుక వాటిని మనం ఏం చేయాలండి? దూరంగా. కొంతమంది ఉంటారండి, తప్పు చేసేమవుతుంది, చేయి ప్రాబ్లం లేదు, తాగితే ఏమవుతుంది అనేవారు చాలా మంది. ఎవరి పెట్టి మరుగుకి ఎవరి పెట్టి అంటారండి, కొంచెం ఎవరిది ఈ సంక్రాంతి పండగకి గుడి పందని కనకపోతే కేరళ బాబు ఎంత అనేవారు కొంతమంది లేరటనా ఉన్నారు. గమనించండి మీరు. అంటే కొంచెం అంటే కానీ దేవుడి బైబిల్ వారు ఏం చేస్తారండి? ఎక్కడికి వీళ్ళు కరెక్ట్గా ఉంటారు, యథార్థంగా ఉంటారు. ఒకవేళ సోదరులు వచ్చినా కానీ దేవుని అయితే ధైర్యం కలిగి ఉంటారు. ఎప్పుడైతే పాత జీవితం విడిచిపెడతామో అప్పుడు దేవుడు మనకి ఏ బంధకాలతో బంధింపబడ్డామో వాటిని దేవుడు మనకి విడుదల విమోచన కలగచేస్తారు. కనుక ఆ బంధకాలు మనం ఏమి చేయచాలవు. అపవాది బంధించిన బంధకాలు శానా అని పట్టినటువంటి వాడిని చేసిన ఆన విధంగా బంధించేసి కానీ యేసు ప్రభువు వచ్చేసరికి ఏమైపోయాడండి? స్వస్థత ఇచ్చుడై ఆయన పాదముల యొక్క కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. ఏ బంధకాలు ఒకవేళ ఏ బంధకాలతో బంధించబడ్డావో అది యేసులోనే, యేసు ద్వారా, యేసుతోనే మనకి విడుదల. వాటిని మనం విడుదల పొందుకుంటాం కనుక వాటిని మనం విడుదల పొందుకుని ఈ లోకంలో జీవించినంతకాలం దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించి ఒకవేళ మన యాత్ర ముగిస్తే ఎక్కడికి మనము ఆ పరలోక రాజ్యంలో మనము స్థానము. ఈ లోకంలో కన్ను మూస్తే ఎక్కడండి? పరలోకంలో కన్ను తెరవాలి. కన్ను తెరవాలంటే ఈ వ్యసనాలను మనము విడుదల పొందుకోవాలి. ఒకవేళ ఈ లోక వ్యసనాలతో మనం జీవించామనుకోండి, ఈ లోకం కన్ను మూస్తే వెళ్ళేది నరకానికి మాత్రము, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. చాలా మంది ఈ వ్యసనాలు మాత్రం వదిలిపెట్టలేకపోతున్నారు. కానీ అది ఏది కావాలంటే వల్ల పరలోకం ఎక్కడొస్తుంది? నీకు ఎక్కడొస్తుంది పరలోక రాజ్యం? ఈ లోకంలో వ్యసనాలు విడవకపోతే పరలోక రాజ్యం ఎక్కడ ఉండదు మనకి? అది కనుక వీటన్నింటిని విడిచిపెట్టి ఆయన రాజ్యములకు మన వారసులు అవ్వాలంటే ఈ వ్యసనాలు విడుదల పొందుకుని దేవుడు కృప కొరకు ఎదురు చూస్తే, దేవుడు ఒకవేళ ఈ లోకంలో జీవిస్తే ఏదైనా శోధన వచ్చినా, ఏదైనా కష్టం వచ్చినా వాటిని తప్పించి విడుదల కలిగించేసేవాడు ఆయన. ఒకవేళ ఈ లోకంలో కనిపిస్తే మనము పరలోకములో చేతమని ధైర్యంతో విశ్వాసంతో మనం ఉంటే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు. గొప్ప ధన్యతను దేవుడు నీకు నాకు మనకందరికి దయచేయడు గాక. దేవుడు తన మాటలు మన వెనుకల్లో బలపరిచేయడు గాక. మనం అందరూ కూడా లేచి పెడితే మన కానుకలను దేవునికి సమర్పణ చేసుకుంటాం.